జనవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారము. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి స్వాగతము. ఈరోజు మనం వర్షాకాలంలో వచ్చే జబ్బుల గురించి తెలుసుకుందాము. అసలు వర్షాకాలంలో ఎలాంటి జబ్బులు వస్తాయి, దాన్ని ఎలా నివారించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈరోజు మన డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో ఉన్నారు విష్ హెల్త్ హోమియోపతి క్లినిక్ ఫౌండర్ డాక్టర్ ఉడుముల సుధీర్ రెడ్డి గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. అసలు వర్షాకాలంలో ఎలాంటి జబ్బులు వస్తాయి? వర్షాకాలంలో మనకు అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వాటర్ బార్న్ డిసీజెస్ అంటారు. అంటే నీళ్లు కలుషితం అవడం ద్వారా, నీళ్లు మనం అపరిశుభ్రమైన వాటర్ తాగడం ద్వారా అనేక రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా టైఫాయిడ్ ఫీవర్ లాంటివి. సో మనం వాటర్ కలుషితమైనప్పుడు ఈ బ్యాక్టీరియా వాటర్లో వచ్చి వాటర్ బార్న్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. సో ఎప్పుడైతే ఈ వాటర్ బార్న్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఈ వర్షాకాలంలో, మీకు టైఫాయిడ్ ఒకటే కాకుండా రకరకాల సమస్యలు వస్తాయి. నీళ్ళు నిలువ ఉంటాయి, మస్కిటోస్ పెరుగుతాయి, దోమలు పెరగడం ద్వారా మనకు మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది, చికున్ గున్యా అంటారు, ఈ చికున్ గున్యా కూడా వస్తుంది. సో ఇలాంటివన్నీ రకరకాల కారణాల చేత వర్షం నీళ్ళు తదనంతర పరిస్థితుల ద్వారా మనకు ఇట్లాంటి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? ముఖ్యంగా మనం తీసుకునే నీళ్లు మనం శుభ్రంగా ఉండాలి. మనం భోజనం చేసే ముందు కానీ ఏదైనా తినే ముందు కూరగాయలని కానీ ఆకుకూరలను కానీ బాగా కడగాలి. జనరల్గా ఇప్పుడు ఆకుకూరలు వస్తాయని చెప్పేసి మనం తీసుకుంటుంటారు, కానీ ఆకుకూరలు ఈ వర్షానికి అక్కడి నుంచి రైతు పొలంలోంచి ట్రాన్స్పోర్ట్ రావాలి, అప్పుడు వర్షంలో తడుస్తుంది, అక్కడ ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. చేతులు మారుతూ ఉంటాయి, అక్కడ ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. ట్రాన్స్పోర్ట్లో వర్షం పడి వేరే నీళ్ళు రావచ్చు. ఈ కూరగాయలు అమ్మే వాళ్ళు నీళ్ళు కొడుతూ ఉంటారు, వాడు ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చాడో తెలియదు మనకి. వాటి వల్ల కూడా మీకు రకరకాల సమస్యలు వస్తాయి. అందువల్ల మన ఇంటికి తెచ్చుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసి బాగా కొంచెం ఒక 5 నిమిషాలు నానబెట్టి కడిగేసిన తర్వాత మీరు మంచిగా ఉడికిచ్చి తీసుకోండి. చాలా వరకు మీకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా మనం తింటున్నప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ఒక అర నిమిషం పాటు అసలు చేతులు కడుక్కోకుండా తినటం వల్ల అసలు ఎన్నో జబ్బులు వస్తాయి. మన దేశంలో కానీ పాకిస్తాన్ బంగ్లాదేశ్లో కానీ వాళ్ళకి ఇంత అవేర్నెస్ లేక జస్ట్ చేతులు కడుక్కునే అలవాటు మనం చేసుకోవడం ద్వారా వాళ్ళకంటే మనకు తక్కువ డిసీజెస్, ప్రత్యేకంగా చిన్నపిల్లల్లో లూజ్ మోషన్స్, వామిటింగ్స్, ఫుడ్ పాయిజనింగ్, ఇవన్నీ కేవలం వాళ్ళ చేతులు సరిగ్గా కడుక్కోనందువల్ల చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్, ఈవెన్ మన దేశంలో కూడా కొన్ని రిమోట్ ప్రాంతాల్లో అంత అవేర్నెస్ లేనప్పుడు. అందుకే ఈ మధ్యలో మన ప్రధానమంత్రి గారు కూడా స్వచ్ఛ భారత్ అని చెప్పేసి ప్రత్యేకించి చేతులు సబ్బెట్టి కడుక్కోవడం అనే ప్రాసెస్ గురించి కూడా వాళ్ళు మన్ కీ బాత్లో మాట్లాడారు. ఓన్లీ స్కూల్లో చేతులు కడుక్కోవడం అనే యాక్టివిటీ ఎందుకంటే అంత ఇంపార్టెంట్. దేశ ప్రధానమంత్రి గారే చెప్పేంత ఇంపార్టెంట్. ఎందుకంటే తద్వారా అందరికీ అవేర్నెస్ రావడం కోసం. ఎంతమంది ఇళ్లలో అన్నం తినే ముందులా సబ్బు పెట్టి కడుక్కుంటారు. మామూలుగా చేతిలో నీళ్ళు పెట్టి కడుక్కుంటారు, కానీ సబ్బు పెట్టి కడుక్కోరు. ఆ కడుక్కునేది కూడా కనీసం 6 నిమిషం 30 సెకండ్ల పాటు సబ్బు మనకు ఉండాలి. అప్పుడు ఆ బ్యాక్టీరియా ఏదైనా ఉంటే కూడా మనకు పోతాయి. మీకు ఆ ఫుడ్ మంచిగా మీ చేతులు బాగాలేకపోతే మీ ఫుడ్ తినే ప్రాసెస్లో మీరు ఆ బ్యాక్టీరియా పోతుంది. సో అందువల్ల మీకు ఫుడ్ పాయిజనింగ్ రావచ్చు, కొంతమందికి గ్యాస్ట్రైటిస్ అంటారు, అసిడిటీ రావచ్చు, లూజ్ మోషన్స్ రావచ్చు, వామిటింగ్స్ రావచ్చు, ఇలా అనేక సమస్యలు వస్తాయి. అది ఇంకా కొంచెం కిందికి వెళ్ళిన తర్వాత మీకు టైఫాయిడ్ అనే ప్రాబ్లం ఏంటంటే ఆ బ్యాక్టీరియా మన ఇంటెస్టైన్స్లో, అంటే మన పొట్ట లోపల పేగుల్లో అక్కడ బేస్ చేసుకొని అక్కడి నుంచి మీకు ఫీవర్ రావటం, తెరలుగా టెంపరేచర్ రావటము, సివియర్ టెంపరేచర్ రావటం. టైఫాయిడ్ ఫీవర్లో ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే జ్వరంతో పాటు మీకు పొట్ట నొప్పి రావటం, లూజ్ మోషన్స్ అవ్వటము, ఇవి విపరీతంగా జరుగుతూ ఉంటాయి. చాలామంది ఏమంటే ఫస్ట్ వామిటింగ్ కాగానే నాకు ఫుడ్ పాయిజనింగ్ అయిందేమో అనుకుంటారు. యాక్చువల్గా మీకు టైఫాయిడ్ వచ్చి పొట్ట నొప్పి వస్తుంది, తద్వారా లూజ్ మోషన్స్ అయితే ఆ తర్వాత వామిటింగ్ అవుతుంది. సో నాకు ముందు మోషన్స్ అయితే తర్వాత టెంపరేచర్ వస్తే ఫుడ్ పాయిజనింగ్ వల్ల మీకు మోషన్స్ అయినాయి అనుకుంటారు, దానివల్లనే టెంపరేచర్ వచ్చింది అనుకుంటారు. సో అందువల్ల చాలా చిన్న మార్పులే, సింపుల్ చేయి కడుక్కొని తిని ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఏదైనా మనం తీసుకుని జాగ్రత్తగా కడుక్కొని మంచిగా ఉడికించి తింటే అసలు ఈ సమస్య నుంచి మనం తప్పించుకోవచ్చు.
సో ఈ డెంగ్యూ ఫీవర్ అనేది ఎందుకు అంటే దేనివల్ల అంటే వర్షాల వల్ల డెంగ్యూ ఫీవర్ వస్తుంది అంటారు కదా, సో దాన్ని మనం ఎలా పరిష్కరించుకోవచ్చు? ఓకే, ఈ డెంగ్యూ ఫీవర్ ఏంటంటే ఒక వైరల్ డిసీజ్ ఇది. అయితే ఈ వైరస్ని ఒక దోమ కాటు వల్ల ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. సో ఈ దోమ కాటు ప్రత్యేకించి ఈ డెంగ్యూకి సంబంధించిన ఇది డే టైంలో కుట్టే ఒక దోమ, అది కూడా ఒక ఫీమేల్ మస్కిటో. ఒకరికి ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిందనుకోండి, వాళ్ళ ద్వారా వాళ్ళని కుట్టి ఇంకొకరికి కుట్టినప్పుడు ఇది ఈ దోమలు ఈ డెంగ్యూ ఫీవర్ వ్యాపిస్తూ ఉంటుంది. అయితే ఈ దోమలు ఈ వర్షాకాలంలో ఈ మురికి ఉండటం, నీళ్ళు నిల్వ ఉండటం వల్ల మీకు ఈ సీజన్లో ఎక్కువగా డెంగ్యూ ఫీవర్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి, ఈ వర్షాల వల్ల నీళ్ళు నిల్వ ఉంటాయి. మనం మన పరిసరాలు చుట్టూ క్లీన్గా ఉంచుకోకపోవడం, లేదు మన ఇంటి చుట్టూ కానీ లేకపోతే మన ఇంటి దగ్గరలో కానీ మురికి కాలాలు ఉండటం, డ్రైనేజ్ సరిగ్గా లేకపోవడం, వాటిపైన మీకు డే టైంలో దోమలు కుడుతూ ఉంటాయి. సో వీటి వల్ల మీకు డెంగ్యూ ఫీవర్ వస్తుంది. ఈ డెంగ్యూ చాలా చాలా ప్రమాదకరమైన డిసీజ్. మీరు నెగ్లెక్ట్ చేస్తే ఒక్కొక్కసారి ప్రాణాంతకం కావచ్చు. ఎందుకంటే ప్లేట్లెట్లు బాగా పడిపోవడం వల్ల మీకు చర్మం కింద రక్తము చుక్కలు వస్తాయి. ప్లేట్లెట్ తగ్గిపోతాయి. అంటే ప్లేట్లెట్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే రక్తాన్ని గడ్డగట్టించి మీకు లీక్ అవ్వకుండా కాపాడేది. ఎప్పుడైతే ప్లేట్లెట్లు ఉండో మొత్తం రక్తం లీక్ అయిపోతుంది. లీక్ అయిపోయి మీకు చర్మం కిందకి వచ్చేసి మీకు రక్తం లీక్ అవడం ద్వారా డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ అంటారు. అంటే డెంగ్యూ వల్ల రక్తం కూడా ప్రాబ్లం అయి మీరు ఒక వ్యక్తి చనిపోతారు. అందుకే డెంగ్యూ ఫీవర్లో రోజు ప్లేట్లెట్లు పడిపోతూ ఉంటాయి. సో ఫస్ట్ ఒక 2-3 రోజులు టెంపరేచర్ విపరీతంగా టెంపరేచర్ పెరుగుతుంది, తర్వాత సడన్గా టెంపరేచర్ నార్మల్ అవుతుంది. మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ ఎప్పుడైతే టెంపరేచర్ వస్తుందో అప్పుడు ప్లేట్లెట్స్ ఫాస్ట్గా పడిపోతూ ఉంటాయి. అందుకని డెంగ్యూ టెంపరేచర్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ రోజే టెస్ట్ చేస్తే మీకు డెంగ్యూ దొరకదు. 2-3 రోజు తర్వాత మీరు టెస్ట్ చేయాలి. టెస్ట్ చేస్తే అప్పుడు డెంగ్యూ ఉందా లేదా తెలుస్తుంది. ఎప్పుడైతే మీకు డెంగ్యూ ఉందని కన్ఫర్మ్ అయిందో ప్లేట్లెట్స్ కూడా మీరు చెక్ చేసుకోవాలి. అది కూడా కనీసం రోజు మార్చి రోజన్నా ఒక 3 సార్లు అట్లా చెక్ చేసుకోవాలి. ప్లేట్లెట్స్ పడుతూ వస్తున్నాయి అనుకోండి, 1,00,000 నుంచి 1,50,000 నుంచి 1,00,000 నుంచి 70,000 అట్లా పడుతూ వస్తే ఖచ్చితంగా మీకు డెంగ్యూ ఉందని అర్థం. అస్సలే నెగ్లెక్ట్ చేయకూడదు, ఒక్కొక్కసారి ప్రాణాంతకం కావచ్చు. అవి అంటే ఈ ప్లేట్లెట్స్ చెక్ చేసుకోవాలన్నారు కదా, అది త్రూ మనకి బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. మనం బ్లడ్ టెస్ట్ ద్వారానే తెలుస్తుంది. మీరు ల్యాబ్కి ఇచ్చి బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. ఈ డెంగ్యూలో ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇది వైరల్ ప్రాబ్లం కాబట్టి అన్ని వైరల్ డిసీజెస్లో ఉండేలాగానే వైరల్ ఫీవర్స్లో ఉండేలాగానే మీకు బోన్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో అందువల్ల మీకు కీళ్ళ నొప్పులు, డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత కీళ్ళ నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. సో నార్మల్ ఫీవర్తో పాటు కీళ్ళ నొప్పులు రావటం, కీళ్ళ నొప్పులు ఒక్కొక్కసారి జ్వరం తగ్గిపోతుంది, డెంగ్యూ రికవర్ అవుతారు, కానీ కీళ్ళ నొప్పులు అలాగే ఉండిపోతాయి. 6 నెలలు 10 నెలలు సంవత్సరాల పాటు కంటిన్యూ అయిపోతాయి. చిన్న పిల్లల్లో అసలు ఏజ్తో సంబంధం లేకుండా ఈ డెంగ్యూ ఫీవర్ వల్ల మీకు కీళ్ళ నొప్పులు కంటిన్యూ అయిపోతాయి. ఓకే, దీన్ని మనము శాశ్వతంగా ఏదైనా పరిష్కరించగలము అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం అంత ఆ స్టేజ్కి వెళ్ళకుండా? ఒకటి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఫస్ట్ అసలు ఇందాక మనం చెప్పుకున్నట్టు శుభ్రంగా ఉండాలి, దోమలు కుట్టకుండా చూసుకోవాలి, దోమల తెరలు వాడండి. ఈ మస్కిటో కాయిల్స్ ఇట్లాంటివి కాకుండా తెరలు వాడండి. ఎందుకంటే మస్కిటో కాయిల్స్ ఇవన్నీ కూడా మీకు ప్రమాదకరమే. ఆల్ అవుట్ కానీ కాయిల్స్ ఇట్లాంటివి ఏదైనా కూడా మీకు చాలా పెస్టిసైడ్స్ ఉంటాయి దాంట్లో. సో దానివల్ల మస్కిటో తెరలు వాడండి, దానివల్ల మీకు చాలా సేఫ్ ఉంటుంది. ఇంటికి నెట్స్ పెట్టుకోండి, దోమలే రాకుండా ఉంటాయి. మీరు కాళ్ళకు కూడా ఏదైనా కవర్ చేసుకోండి. అట్లా మనం దోమలు కుట్టకుండా ఫస్ట్ మనం కాపాడుకోవాలి. ఒకవేళ ఫీవరే వచ్చింది, త్వరగా డయాగ్నోసిస్ చేసుకోవాలి. ఏదో ఇంట్లో మనం మెడికల్ షాప్కి వెళ్ళి మీకు నచ్చినట్టు సొంత ట్రీట్మెంట్ డోలోలు అవి వేసుకోకండి. తాత్కాలికంగా టెంపరేచర్ తగ్గుతుంది కానీ లోపల ప్లేట్లెట్స్ పడిపోతూ ఉంటాయి. సో ఈ వైరల్ ఫీవర్, ఈ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అని మనం చెప్పలేం. వైరల్ ఫీవర్లో మీరు ఎంత స్ట్రాంగ్ ఉన్నా మీ బాడీని బట్టి వచ్చే వైరస్ స్ట్రెంగ్త్ని బట్టి మీకు కీళ్ళ నొప్పులు రావచ్చు. అంటే ఇమ్యూనిటీ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ప్లస్ వైరల్ విరులెన్స్ అంటారు, అంటే వైరస్ యొక్క స్ట్రెంగ్త్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే ఇట్లాంటివి ఉంటాయో హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. మామూలుగా మిగతా సైన్సెస్లో ఈ వైరల్ ఫీవర్స్ వచ్చే జాయింట్ పెయిన్స్ తర్వాత కంటిన్యూ అయ్యే ఇవన్నీ ఎక్కువగా వాళ్ళు పెయిన్ కిల్లర్స్ అట్లాంటివి వాడతారు. మన దగ్గర ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, పెయిన్ కిల్లర్స్ లేకుండా ఈ డెంగ్యూ జాయింట్ పెయిన్స్ కానీ డెంగ్యూ ఫీవర్స్ని కానీ బ్రహ్మాండంగా తగ్గించవచ్చు.
ఓకే, ఇప్పుడు కొత్తగా మనకి ఈ చికెన్ గున్యా ఇలాంటివి కూడా అంటున్నారు కదా, దానికి కూడా అదే కారణమా? చికెన్ గున్యా కూడా అంతే, అదొక రకమైన వైరల్ ఫీవర్ అన్నమాట. ఈ చికెన్ గున్యాలో కూడా డెంగ్యూ లాంటిదే, కానీ దాంట్లో ప్లేట్లెట్స్ పడిపోవడం అనేది ఉండదు. బట్ దాంట్లో కూడా హై టెంపరేచర్స్ ఉంటాయి, ఒళ్ళంతా కొట్టి పడేసినట్టు ఉంటుంది, కీళ్ళ నొప్పులు ఉంటాయి. ఈ డెంగ్యూ ఫీవర్ కంటే చికెన్ గున్యాలో ఎక్కువ కీళ్ళు బాధించబడతాయి. మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ఒక ఆటో ఇమ్యూన్లో ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ చికెన్ గున్యాలో కూడా అంతే తీవ్రంగా ఈ కీళ్ళ నొప్పులు ఉంటాయి. పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ కంటే దారుణంగా ఈ వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా చికెన్ గున్యా పెయిన్స్ నెలల తరబడి సంవత్సరాల తరబడి బాధపడే వాళ్ళు ఉన్నారు. ఓకే, దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేయగలరు సార్? ఓకే, దాని ట్రీట్మెంట్ ఏంటంటే సేమ్ అలోపతిలో అయితేనే వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇస్తారు, తగ్గకపోతే స్టీరాయిడ్స్ ఇస్తారు. మన హోమియోపతిలో ఏంటంటే ఇవన్నీ ఏం లేవు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సింపుల్గా మీకు డైరెక్ట్గా మంచి మెడిసిన్స్ ఉన్నాయి, లిమిటెడ్ ట్రీట్మెంట్. మీ సివియారిటీని బట్టి కొద్దిమందికి అయితే కొన్ని రోజుల్లోనే తగ్గిపోతుంది. మరీ ఎక్కువ సివియర్గా ఉంటే సంవత్సరాలు వాడే అవసరం లేకుండా 1-2 monthsలోనే మీకు మ్యాక్సిమం ఈ చికెన్ గున్యా జాయింట్ పెయిన్స్ పూర్తిగా తగ్గిపోతాయి. అది ఒకసారి వచ్చిన తర్వాత అంటే క్యూర్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ తర్వాత వచ్చే ఛాన్స్ ఏదైనా ఉంటుందా? తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే దోమ కాటు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. మీకు ఇంతకుముందు వచ్చిన వైరసే మళ్ళీ దోమ కొట్టింది అనుకోండి, మీకు రాదు, ఎందుకంటే అదే వైరస్కి సంబంధించిన ఇమ్యూనిటీ మన బాడీలో ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ కనుక మనకు ఒకసారి వస్తే మనకి ఎట్లయితే ఇమ్యూనిటీ డెవలప్ అయిందో సేమ్ వైరస్ వస్తే మీకు అసలు జ్వరమే రాదు. కానీ వైరస్లో కూడా మ్యూటేషన్ జరిగి మారుతూ ఉంటుంది. ఈవెన్ ఈ చికెన్ గున్యా వైరస్ అయినా డెంగ్యూ వైరస్ అయినా చిన్న మార్పులతో దాంట్లో వేరియేషన్ వైరసెస్ ఉంటాయి. ఆ వైరస్ కాకుండా ఇంకా వేరే వైరస్ వచ్చిందనుకో మీకు మళ్ళీ రావచ్చు. ఒకసారి వచ్చిన వాళ్ళకి ఇంకో వైరస్ మళ్ళీ ఇన్ఫెక్ట్ అయితే గట్టిగా వస్తుంది. సో అందువల్ల మనం ఎప్పుడైనా ఈ వర్షాకాలంలో మనం జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్య రేఖ కార్యక్రమంలో ఒక చిన్న విరామం. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతము. డాక్టర్ గారు, ఇప్పుడు దాకా మనకి వర్షాకాలంలో వచ్చే జబ్బుల గురించి తెలుసుకున్నాము, దాన్ని ఎలా నివారించాలో తెలుసుకున్నాము. సో ఈ చలికి కొంతమందికి ఆస్తమా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, దాన్ని మనం ఎలా పరిష్కరించుకోవచ్చు? ఓకే, ఈ వర్షాకాలంలో వచ్చే మరో కామన్ సమస్యలు అండి, ఇందాక మనం చూసిందేమో బ్యాక్టీరియల్ డిసీజెస్, ఫీవర్స్ లాంటి సంబంధించినవి చూసాం. ఇప్పుడేమో మనం ఈ గాలిలో తేమ వల్ల లేకపోతే వర్షంలో తడవటం వల్ల వచ్చే అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, అంటే మన శ్వాసకోశ సంబంధించిన సమస్యల గురించి అన్నమాట. సో సింపుల్గా మీకు వర్షంలో తడవగానే జలుబులు అవ్వటము, తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్లు అవ్వటం, కొద్దిమందిలో బ్రాంకైటిస్ అంటే లంగ్స్లో మీకు దగ్గు, తెమడొచ్చే దగ్గు, లేదా ఇంకా కొద్దిమందిలో ఆస్తమా ఆయాసం రావటం, ఇవన్నీ కూడా ఈ వర్షాకాలంలో ట్రిగ్గర్ అవుతాయి. ఒకటి, ఈ వర్షాలు పడుతున్నప్పుడు హ్యూమిడిటీ అంటారు, అంటే గాల్లో తేమ ఎక్కువై ఆ దాంట్లో మీకు వైరసెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ వైరసెస్ ఏంటంటే మీకు ఫ్లూ వైరస్లు ఇవన్నీ. ఈ ఫ్లూ వైరస్ల వల్ల మీకు మామూలుగానే థ్రోట్ ఇన్ఫెక్షన్ రావచ్చు, మామూలుగానే ముక్కు గారటం, తుమ్ములు రావటం, సైనస్ లాంటి కంప్లైంట్స్ రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎవరెవరికైతే ఈ టెండెన్సీస్ ఉంటాయో, అంటే ముందుగానే డస్ట్ అలర్జీ ఉండటం, సైనస్ ప్రాబ్లం ఉండటం, వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు వర్షంలో తడవకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ తడిసినా ఇమ్మీడియట్గా కొంచెం కేర్ తీసుకోవాలి. ఏంటి, మనం డ్రై అవ్వాలి, వెంటనే స్నానం చేసి బాగా తుడుచుకొని కొంచెం బాడీని వార్మప్ చేసుకోవాలి. వేడి సూప్స్ లాంటివి కొంచెం తీసుకోండి, ఇట్ విల్ గివ్ యూ సమ్ రిలీఫ్. దాంతోపాటు మీకు ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే డాక్టర్ గారిని అడిగి ట్రీట్మెంట్ తీసుకోవడం, లేదా హోమియోపతిలో అయినా కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో అలా చేయడం ద్వారా మీకు ఫ్రీక్వెంట్గా సిక్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మనం ఒకసారి వైరస్ వచ్చింది, వైరల్ ఫీవర్స్, వైరల్ ఫ్లూస్ వచ్చినాయి అంటే మీకు 3 నుంచి 5 రోజుల వరకు దానివల్ల ఇబ్బంది ఉంటుంది. ఆల్రెడీ మీకు వైరస్ వచ్చినప్పుడు మీరు క్రౌడ్లోకి వెళ్ళొద్దు. మీరు క్రౌడ్లోకి వెళ్తే మీరు ఇంకా 4 అంటిస్తారు. సో వైరల్ డిసీజ్ కాబట్టి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలర్జీ వల్ల వచ్చేది స్ప్రెడ్ కాదు. ఇప్పుడు కొద్దిమందికి అసలు ఏ సీజన్తో సంబంధం లేకుండా పొద్దున్న లేవగానే తుమ్ములు వస్తూ ఉంటాయి, ముక్కు బ్లాక్ అవుతుంది, సైనస్ వస్తుంది. దట్ ఈస్ మోస్ట్లీ అలర్జీ వల్ల. ఈ అలర్జీ ఉన్న వాళ్ళు ఒకరి నుంచి ఒకరికి అంటుకునేది ఏమి ఉండదు, వాళ్ళ శరీరమే
వాతావరణంలో మార్పులకు బాగా సెన్సిటివ్ అయ్యి వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. అది అంటువ్యాధి కాదు. కానీ సీజనల్గా వచ్చే ఫ్లూస్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా అంటువ్యాధులు. సో అందువల్ల మీరు మాస్క్ ధరించడం కానీ, అన్నిటికంటే ముఖ్యంగా అసలు బయటకు తడవకుండా వర్షంలో కానీ గాలికి కానీ మరీ ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా చూడండి. ఒకవేళ వస్తే ఫస్ట్ రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకొని మీరు మందులు వాడినా వాడపోయినా 5-6 రోజుల్లో తగ్గిపోతుంది. ఒకవేళ మీకు కాంప్లికేషన్ అయితే మాత్రం వెంటనే మెడిసిన్స్ వాడాలి. సో ఇది ఈ అలర్జీ, ఈ తుమ్ములు వీటికి సంబంధించి. కొద్దిమందిలో ఆయాసం ఉంటుంది, బ్రాంకైటిస్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. వాళ్ళకి ఆక్సిజన్ సాచురేషన్ పడిపోతుంది. అంటే వాళ్ళ శరీరంలో లంగ్స్లో నీరు కఫం చేరటం వల్ల తీసుకున్న గాలి శరీర భాగాలకు ఉపయోగపడదు. ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ తగ్గిపోతుంది. వాళ్ళకి చాలా తీవ్రమైన సమస్యలు వస్తాయి. సో అందువల్ల వాళ్ళు అసలు ఎక్కువ నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలా. మీ అందుబాటులో ఉన్న క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. దానికి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, అంటే ఇప్పుడు ఈ 4 రోజుల్లో ఏం ప్రాబ్లం ఉంది, ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి ఆ షార్ట్ టర్మ్లో కొన్ని రకాల మెడిసిన్స్ ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇలా ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి మీరు లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు టైఫాయిడ్, మలేరియా దాని గురించి మన విజువల్ క్లినిక్లో ఎలా దానికి ట్రీట్మెంట్ జరుగుతుంది సార్? మనం టైఫాయిడ్కైనా మలేరియాకైనా ఫస్ట్ జబ్బును డయాగ్నోస్ చేయాలి. దానికి సంబంధించి కొన్ని బ్లడ్ టెస్టులు చేస్తాం. కొన్ని మీ బాడీ సిమ్టమ్స్, మీ రోగ లక్షణాలను బట్టి కూడా మన ఎక్స్పీరియన్స్ తోటి మనం అర్థం చేసుకొని హోలిస్టిక్గా ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా, హోమియోపతి అంటే స్లో కాదు, హోమియోపతి అంటే చాలా రోజులు పడుతుందని ఒక అపోహ ఉంది. మీ డిసీజ్ స్లో అయితే, మీ డిసీజ్ పురాతన ఎక్కువ రోజులు ఉండే జబ్బు అయితే మీకు ట్రీట్మెంట్ కూడా కొంచెం స్లోగా జరుగుతుంది. అదే మీ డిసీజ్ నిన్న మొన్న టైఫాయిడ్ వచ్చింది, టైఫాయిడ్ వస్తే ఏ మంది ఇచ్చినా, అలోపతి మంది ఇచ్చినా, హోమియోపతి మంది ఇచ్చినా 5 నుంచి 10-15 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. సేమ్ హోమియోపతిలో కూడా అంతే. మీకు టైఫాయిడ్ అయినా, డెంగ్యూ అయినా, మలేరియా అయినా, ఈవెన్ ఇప్పుడు వచ్చే వైరల్ ఫీవర్స్, సీజనల్ వైరల్ ఫీవర్స్ అయినా కూడా మన ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మన డిసీజ్ స్పీడ్గా ఉంటే మనం 5-6 రోజుల్లో మనం తగ్గించేసేయచ్చు. అది ప్రాబ్లం లేదు. కాకపోతే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క రకమైన రోగ లక్షణాలను చూపిస్తూ ఉంటుంది. అందరికీ దగ్గు, జలుబు, జ్వరం ఉన్నప్పటికీ దాంట్లో మైనర్ వేరియేషన్స్ ఉంటాయి. సో ఈ మైనర్ వేరియేషన్స్ ఆధారంగా మీకే సూటబుల్ అయ్యేలాగా విడిగా మందిస్తారు. అలోపతిలో ఏంటంటే ఈ రకమైన యాంటీబయాటిక్ అందరికి ఇస్తే అందరికీ ఎంతో కొంత రిలీఫ్ వస్తుంది, కానీ మళ్ళీ వస్తుంది. అదే హోమియోపతిలో ఏంటంటే మీకు ఇచ్చే, ఇప్పుడు సపోజ్ మన ఇద్దరికి సేమ్ వైరల్ ఫీవర్ వస్తే నాకు ఒక రకమైన మందు అవసరం అవుతుంది, మీకు ఒక రకమైన మందు అవసరం. ఎందుకంటే నా బాడీ ఎటువంటి లక్షణాలను చూపిస్తుందో దాన్ని బట్టి నాకు ఇచ్చే మెడిసిన్, మీ బాడీ ఇచ్చే లక్షణాలను బట్టి మీకు ఇచ్చే మెడిసిన్ మారుతూ ఉంటుంది. అంటే రికవరీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. రికవరీ మీ బాడీ ఎఫెక్ట్ అయ్యేదే డిఫరెంట్గా ఉంటుంది. వైరస్కి మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి మీకే సొంతంగా మనం మందులు ఇవ్వాలి. అదే హోమియోపతిలో ఇచ్చే అద్భుతమైన చికిత్స. అట్లా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలోపతి మెడిసిన్స్ కంటే కూడా క్విక్గా ఉంటుంది అండ్ మళ్ళీ రాదు. సో ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఎక్కువగా వామిటింగ్స్, డయేరియా ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, అసలు దానికి గల కారణాలు ఏంటి? దీనికి గల కారణాలు ఏంటంటే వర్షాకాలంలో వాటర్ బార్న్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వీటి వల్ల నీళ్లు కలుషితం అవుతాయి. మనం తాగే నీళ్లు, మన చేతులు కడుక్కోకుండా ఇవన్నీ చేయడం ద్వారా మన బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్ళి మీకు ఫుడ్ పాయిజనింగ్, గ్యాస్ట్రైటిస్, తర్వాత డయేరియా, డిసెంట్రీ అంటారు. ముఖ్యంగా ఈ సీజన్లో అమీబిక్ డిసెంట్రీ అనే, అంటే ఒక జిగట విరేచనాలు వచ్చే ఒక సమస్య. ఈ అమీబిక్ డిసెంట్రీలో ఏమవుతుందంటే మీకు మోషన్ రాదు, వచ్చిన ఎక్కువ నంబర్ ఆఫ్ టైమ్స్ అవుతాయి, జిగట అవుతాయి. వచ్చిన ప్రతిసారి పొట్టలో విపరీతమైన నొప్పేసి, నలిపేసినట్టు, పిండేసినట్టు నొప్పి వస్తుంది, అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తుంది, జిగట విరేచనాలు అవుతాయి. కొద్ది మందిలో బాగా సివియర్ అయినప్పుడు మోషన్తో పాటు ఈ జిగటతో పాటు బ్లడ్ కూడా పడుతూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అవుతాయంటే అమీబియాసిస్ అనే ఒక సమస్య వల్ల అవుతాయి. ఈ అమీబియాసిస్లో మీ ఇంటెస్టైన్స్లో ఈ అమీబియాసిస్ సంబంధించిన ఇది ఉండటం వల్ల మీకు ఎక్కువ టాక్సిన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా మీ ఇంటెస్టైన్స్లో అంటే పేగుల్లో చిన్నగా రంధ్రాలు పడుతూ ఉంటాయి, లేకపోతే అల్సర్స్ లాంటివి వస్తూ ఉంటాయి. దానివల్ల బ్లీడింగ్ అవుతుంది. సో మీకు జిగట, బ్లీడింగ్, ఈ గమ్మీ స్టూల్స్ అంటారు, వీటన్నిటి వల్ల ఇవన్నీ కూడా మన వాటర్ బార్న్ ఇన్ఫెక్షన్సే. సో ఈ అమీబిక్ డిసెంట్రీ అంటారు. డిసెంట్రీకి మామూలు లూజ్ మోషన్ చిన్న తేడా. డిసెంట్రీలో మీకు విపరీతమైన నొప్పి ఉంటుంది, గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది. సో అందువల్ల మీకు ఇది అవుతాయి. అంటే గ్యాస్ ప్రాబ్లం వల్ల కూడా మనకి లూజ్ మోషన్స్ అవుతాయి అంటారు కదా సార్, అసలు దీనికి సంబంధం ఏంటి?
గ్యాస్ ప్రాబ్లం అనేది అది ఒక జనరల్ డిసీజ్ అనమాట. గ్యాస్ అనేది ఒక మీ కామన్ భాషలో ఏ రకంగా పొట్టలో ఉబ్బరం చేసినా గ్యాస్ ప్రాబ్లం అంటారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మీకు యాసిడిటీ ఉండటం దగ్గర నుంచి అల్సర్స్ ఉండటము, తర్వాత ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉండటము, డైజెషన్ ఇష్యూస్ ఉండటము, గట్ హెల్త్ బాగాలేదు, అన్నిటి వల్ల కూడా మీకు గ్యాస్ ప్రాబ్లం రావచ్చు. కొద్ది మందిలో కాన్స్టిపేషన్ ఉంటుంది, వాళ్ళకి ఏం తినకపోయినా వాళ్ళకి మోషన్ రాదు. కొద్ది మందిలో ఏమో అతిగా మోషన్స్ అవుతూ ఉంటాయి, కొంచెం కారం ఎక్కువైనా కొంచెం మసాలా ఎక్కువైనా వాళ్ళకు పడదు. సో అది వేరే సమస్య. ఇప్పుడు మనం ఏదైతే ఈ వర్షాకాలంలో వాటర్ బార్న్ డిసీజెస్ అనుకున్నామో, ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు వీళ్ళు తొందరగా ఎఫెక్ట్ అవుతారు. సో అందువల్ల ఈ గ్యాస్ ప్రాబ్లం ఎందుకు అవుతుంది అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ కానీ మన లైఫ్ స్టైల్ కానీ చేంజ్ చేసుకోవాలి. ప్రత్యేకించి ఈ సీజన్కి సంబంధించి నీళ్ళు మనం తీసుకునే ఆహారం ఎక్కువ. చాలామంది వృత్తిరీత్యా బయట ట్రావెలింగ్ చేయాల్సి వస్తుంది. ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళు హోటల్స్లో తింటూ ఉంటారు. అక్కడ వాళ్ళు సరిగ్గా మనం ఫుడ్ హైజీన్గా లేకపోయినా, వాళ్ళు క్లీన్ లేకపోయినా, వంట రెస్టారెంట్లో వాళ్ళు వండే వాళ్ళు క్లీన్గా లేకపోయినా మనకు ప్రాబ్లమ్స్ రావచ్చు. లేదు, కామన్గా జనాలు పానీపూరి తింటారు. ఈ పానీపూరి తినే వాళ్ళలో ఖచ్చితంగా కామనెస్ట్ ప్రాబ్లం టైఫాయిడ్, అమీబిక్ డిసెంట్రీ. చాలామంది చాలా ఇష్టంగా తింటుంటారు, కానీ వాడు ఎటువంటి నీళ్లు వాడారు, వాళ్ళ చేతులు ఎంత క్లీన్గా ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. అయినా కానీ చాలామంది, అసలు నేను చాలా గమనిస్తూ ఉంటాను, గ్లౌజ్ కూడా వేసుకోరు వాళ్ళు. అయినా అంతే వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు, తింటూనే ఉంటారు. సో వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఫుడ్ బార్న్ అంటే వాటర్ బార్న్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే కలుషిత ఈ ఫుడ్, చేతుల్లో ఉండే మురికి, వాళ్ళు వాడే నీళ్లు, అతను ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చాడో తెలియదు కదా. మీకు ఒక మంచి బండి మీద పెడతారు, అది ఎలా చేస్తారో తెలియదు. అంటే రుచిగా ఉంటుంది కాబట్టి తినేస్తాం మనము, తర్వాత వచ్చే దాని గురించి ఆలోచించు. అవును, అంటే చాలా డేంజరస్. వన్ ఆఫ్ ద ఈజీగా అవైలబుల్ ఉండి చాలా ప్రాబ్లమేటిక్గా ఉండే ఫుడ్ ఏంటంటే నేను గమనించింది పానీపూరి. నేను పానీపూరికి వ్యతిరేకం కాదు, మీరు ఇంట్లో చేసుకోండి, పానీపూరి ఇంట్లోనే చేసుకొని తినండి, హైజీనిక్గా చేసుకోండి, మంచి వాటర్ వాడండి. రోడ్ల పైన ప్రత్యేకించి అట్లీస్ట్ ఈ వర్షాలు అయిపోయేదాకా పానీపూరి జోలికి వెళ్ళకండి, కొద్దిగా కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఒక్కరోజు మీరు ఏదో ఆనందం కోసం వెళ్తే అది మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే టైఫాయిడ్ రావచ్చు, దాంతో ఫుడ్ పాయిజనింగ్ రావచ్చు, అమీబిక్ డిసెంట్రీ రావచ్చు, అల్సరేటివ్ కోలైటిస్ రావచ్చు. కొంతమందికి ఏంటంటే ఊరికి ఐబిఎస్ ఉన్న వాళ్ళు ఒట్టొట్టిగానే ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది, కొంచెం పులుపు ఎక్కువైనా ట్రిగ్గర్ అవుతుంది, ఏదైనా ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. సో అందువల్ల మనం కొంచెం జాగ్రత్తలు పాటించి కొద్దిగా మీరు కంట్రోల్ చేసుకోగలిగితే చాలా ఈజీగా ఈ వర్షాకాలము వీటి వల్ల ఉండే సమస్యలు మనం బయటపడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు, మా ప్రేక్షకులకు మంచి సమాచారాన్ని అందించారు. చూశారు కదండి, ఈ వర్షాకాలంలో వచ్చే సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలో మన డాక్టర్ గారిని అడిగి తెలుసుకున్నాము. పరిశుభ్రంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. వచ్చే వారం మరొక అంశంతో కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం.